ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం అని చెప్పిన దేవా, నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. పరిశుద్ధ సింహాసనం మీద ఆసనుడు అయిన దేవా, నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. రాజాది రాజా, ప్రభులకు ప్రభా, దేవాది దేవా, నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. యేసు స్వామి, నీకు స్తుతి స్తోత్రం నేను తండ్రి. ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడడం, రెక్కల కింద మమ్మల్ని దాచుకునే విధానం బట్టి నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నేను ఉదయం నుంచి మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ సంరక్షణ మాకు తోడుగా నిలబడినందుకు నీకు వేలాది స్తోత్రాలు యేసయ్య. నీ కాపుదలలో మమ్మల్ని అందరిని ఉంచుకునేందుకు నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నేను నీ సంరక్షణలో నేను తండ్రి మమ్మల్ని బలపరుస్తున్న విధానం బట్టి నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నేను ఎక్కడ నీ ఇద్దరు ముగ్గురు కూడిన చోట నువ్వు ఉన్నావని సెలవిచ్చిన దేవుడు నేను తండ్రి. ఈరోజు నేను తండ్రి మేము ప్రార్థించుండగా అనేక మంది నేను ఈ ప్రార్థనలో పాల్గొనుచుండగా నేను తండ్రి మా ప్రార్థనలు నువ్వు ఆలకిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. నువ్వు మాకు తోడుగా అండగా నువ్వు మమ్మల్ని నిలబడతావని అడుగుచున్నాను యేసయ్య. బిడ్డలు కూడా నేను తండ్రి నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నిన్ను మహిమపరిచేలాగా బిడ్డలు నీ వైపుకి నడిపించుకుంటావని అడుగుచున్నాను యేసయ్య. వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా నేను తండ్రి వ్యర్థంగా సమయాన్ని పోనీయకుండా యేసయ్య నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించుకుంటావని అడుగుచున్నాను యేసయ్య. నిజంగా నేను తండ్రి ఈ లోక సంపదల కోసం, ఈ లోక భోగాల కోసం నేను తండ్రి మేము ఎంతో కూడా నేను తండ్రి ప్రాధేయపడుతుండగా నేను తండ్రి యేసయ్య అవన్నీ కావాలి అంటే యేసయ్య నీ ప్రేమ ఉండాలి కదా యేసయ్య. నిజంగా నీకు మేము సమయమే లేకపోతున్నాం నేను తండ్రి. వ్యర్థమైన దాని మీద మనసు ఇస్తున్నాం నేను తండ్రి. వ్యర్థంగా నేను తండ్రి సమయాన్ని పోనిస్తున్నాం నేను తండ్రి. తండ్రి నీకు కొంచెంసేపు కూడా మేము సమయం ఇచ్చలేకపోతున్నాము యేసయ్య. నీ వైపు చూచేలాగా నేను తండ్రి మా హృదయాలు నువ్వు మారుస్తావు అడుగుచున్నాను యేసయ్య. నేను మా హృదయ తలంపులు నువ్వు తెలిసిన దేవుడివి యేసయ్య. నీ వైపు మమ్మల్ని నడిపిస్తావు అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరెవరు ఈ ప్రార్థన వింటున్నారో వాళ్ళ జీవితాలను నువ్వు మార్పుని కలగజేస్తావు అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళ జీవితాలను నువ్వే మార్పుని కలగజేయి యేసయ్య నేను తండ్రి. వాళ్ళ హృదయ తలంపు నువ్వు తెలిసిన దేవుడివి యేసయ్య నేను తండ్రి. ఆ బిడ్డలు నీ వైపు చూచేలాగా, నేను స్తుతించేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. ఎవరెవరు ఈ ప్రార్థన వింటున్నారో వాళ్ళ జీవితాలలో మార్పుని దయచేయి యేసయ్య. ఈ రోజు నుంచి నేను తండ్రి వాళ్ళ కొత్త జీవితాలను దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేను ఈ పాపపు ఊబిలో నుంచి మేము బయటికి రాలేకపోతున్నామని బిడ్డలు కన్నీరు విడుస్తున్నారో నేను తండ్రి దాని నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్యా. నీకు స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను తండ్రి వ్యర్థంగా సమయాన్ని పోనిస్తూ ఉంటాం నేను తండ్రి. నేను అనేక దానిల మీద మేము మనసు ఉంచుతున్నాం కానీ యేసయ్య ఇంతవరకు మమ్మల్ని కాపాడుతున్న యేసయ్య వైపు మేము చూడగలుగుతున్నామా? అనుక్షణం నేను తండ్రి మమ్మల్ని కాపాడుతున్నావు. ప్రతి సమస్యలో మాకు తోడుగా నిలబడుతున్నాం. ఈరోజు మేము సురక్షితంగా మేము ఇక్కడ మేము ఉన్నాము అంటే అది నీ దయ కదా యేసయ్య. నేను సురక్షితంగా మేము నిద్ర లేస్తున్నామంటే అది నీ కృపనే కదా యేసయ్య. కనురెప్పి పాటలో ఏమైపోతామో నేను తండ్రి నువ్వు లేకపోతే యేసయ్య ఈ జీవితాలు ఏమైపోతాయో యేసయ్య నేను తండ్రి. నిజంగా నేను తండ్రి ఈ శరీరం కోసం మేము ఎంత ప్రాధేయపడుతుంటాం నేను తండ్రి. ఈ శరీరం కోసం నేను తండ్రి ఎన్నో కష్టాలు నేను తండ్రి దానికోసం ఎంతో ప్రయాసపడుతుంటాం యేసయ్య. కానీ యేసయ్య ఈ శరీరాన్ని దయచేసిన యేసయ్య కోసం మేము ఎంత సమయం ఇస్తున్నాము అని మనసులు మాకు దయచేయి యేసయ్య. నిజంగా నేను తండ్రి ఈ మట్టిలో కలిసిపోయి ఈ శరీరం కోసం నేను తండ్రి ఎంతగా నేను ఆరాటపడుతుంటాం యేసయ్య. నిజంగా నేను తండ్రి నువ్వు ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడుతున్నావు. ఈ శరీరాన్ని కాపాడుతున్నావు నేను తండ్రి. చక్కటి ఆహారాన్ని దయచేస్తున్నావు. ప్రతి పనిలో మాకు తోడుగా నిలబడుతున్నావు. కానీ యేసయ్య మేము నిన్ను గుర్తించలేకపోతున్నాం. నీ వైపు చూడలేకపోతున్నాం నేను తండ్రి. కుటుంబం కోసం, నేను సంపద కోసం, అనేక దానిల కోసం మేము ప్రాధేయపడుతున్నాం యేసయ్య. ఈరోజు నీ వైపు చూడలేకపోతున్నాం యేసయ్య. నిజంగా ఎందుకునైనా ఇంత పాపపు జీవితాన్ని కలిగి ఉన్నాం మేము యేసయ్య. నీ వైపుకు నడిపించుకో. ఒక దెబ్బైనా కొట్టి మా జీవితంలో మార్పుని దయచేయి యేసయ్య. నీ వైపు చూచేలాగా, నిన్ను స్తుతించేలాగా, నీ వాక్యం చదివేలాగా మా జీవితాలను మార్చు యేసయ్య. నిజంగా నేను తండ్రి ఈ లోక సంపదల కోసం కాదు యేసయ్య మేము ప్రాధేయపడకుండా యేసయ్య నీ కోసం గోజాడలాగా, నేను స్తుతించేలాగా, నేను మహిమపరిచేలాగా, నేను ఘనపరిచేలాగా మమ్మల్ని నడిపించు యేసయ్య. నిజంగా నేను తండ్రి నువ్వు మా కోసం నేను తండ్రి సిలువలో రక్తాన్ని చిందించావు నేను తండ్రి. మా కోసం నేను తండ్రి ఎన్నో నేను
తండ్రి నేను ఎన్నో ప్రాణైన త్యాగాలు చేసావు నేను తండ్రి. నీ వైపు చూచేలాగా మమ్మల్ని నడిపించి యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. ఈ పాపపు జీవితాల నుంచి మాకు విడుదల దయచేయి యేసయ్యా నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తుతి స్తోత్రం నేను తండ్రి. ఎవరెవరు ఈ ప్రార్థన వింటున్నారో యేసయ్య ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి వాళ్ళ జీవితాలను మార్పుని దయచేయి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. వాళ్ళ జీవితాలలో కొత్త జీవితాన్ని దయచేయి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. యేసయ్య నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి. నిజంగా నేను తండ్రి ఎంతమందో నేను తండ్రి నేను కుటుంబ సమస్యలతో నేను తండ్రి బిడ్డలు నేను తండ్రి సంతోషం లేక సమాధానం లేక నెమ్మది లేక కుటుంబంలో చెల్లాచెదరగా ఉంటారు యేసయ్య. ఆ కుటుంబాలను శాంతి సమాధానం దయచేయి, నెమ్మది దయచేయి నేను తండ్రి. ప్రేమ అనురాగాలు దయచేయి. కుటుంబం అంతా కలిసి నిన్ను స్తుతించేలాగా ఆ కుటుంబాన్ని నువ్వు బలపరుస్తావు అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. సైతాను ఎన్నో శోధనలు చేయవచ్చు, కుటుంబంలో అల్లరి లేపవచ్చు నేను తండ్రి. అక్కడ నువ్వు ఉండి నేను తండ్రి ఆ కుటుంబంలో ప్రేమ అనురాగాల్ని శాంతి సమాధానాన్ని దయచేయి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. ఇంకా నేను తండ్రి ఎవరు నేను తండ్రి అనారోగ్యాలతో బాధపడుచుండగా నేను తండ్రి ఆ బిడ్డలను స్వస్థపరుస్తూ అడుగుచున్నాను యేసయ్య. ఎవరు ఏ అనారోగ్యంతో బిడ్డలు కుమిలిపోతున్నారో దాని నుంచి విడుదల కోసం బిడ్డలు ఎదురు చూస్తున్నారో యేసయ్య నువ్వే నేను ఆ బిడ్డలను తాకి నువ్వు స్వస్థపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య. నేను ఈ రాత్రికాల సమయంలో నేను తండ్రి వాళ్ళని తాకు యేసయ్య, తాకి నువ్వు స్వస్థపరుస్తాను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి ఆర్థిక ఇబ్బందులతో బిడ్డలు నైనా తండ్రి నైనా సతమతం అవుతున్న బిడ్డలకి నువ్వే తోడుగా నిలబడు యేసయ్య. దాని నుంచి విడుదల దయచేయి యేసయ్య నీకు స్తోత్రం నైనా. ఏదో ఒక దారి నా బిడ్డలకు నువ్వు చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. బిడ్డలు కూడా నైనా తండ్రి చింతించకుండా నీ వైపు మోకరించి నైనా తండ్రి ప్రార్థించేలాగా నైనా తండ్రి బిడ్డలు నైనా నిన్ను స్తుతించేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య. యేసయ్య నాకున్న సమస్యలు తొలగించి యేసయ్య అని బిడ్డలు మోకరించేలాగా నడిపించి యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద ఆ బిడ్డల మీద నీ ప్రణాళిక ఏముంది నువ్వు రుజువుపరచు యేసయ్య నీకు స్తోత్రం. వివాహం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నైనా తండ్రి వాళ్ళ కోసం నువ్వు ఎక్కడ ఏర్పాటు చేసి ఉన్నావో నైనా తండ్రి ఆ బిడ్డల మీద నీ కృపను చూపిస్తాను అడుగుచున్నాను యేసయ్య. ఆ బిడ్డల మీద నీ అద్భుతమైన కార్యాలను నువ్వు జరిపించి యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా నైనా తండ్రి ఎంతోమంది బిడ్డలు నేను ఆహారం లేక ఆహారం కోసం అలమటిస్తున్న బిడ్డల మీద నైనా తండ్రి నీ కృపను చూపించు. బిడ్డలకు ఆహారాన్ని నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. అదేవిధంగా యేసయ్య అయినా అదేవిధంగా ఎంతోమంది సేవకులు సేవకురాల మీద జరుగుతున్న నేను బిడ్డల మీద ఎంతోమంది హింసిస్తున్నారు. ఎంతోమందిని నేను అనేక విధాలుగా నేను తండ్రి హింసిస్తున్నారు యేసయ్య. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడు యేసయ్య. ఎంతోమంది నేను బిడ్డలు నేను సేవకురాలను ఎంత పని అనేక విధాలుగా ఘోరంగా హింసిస్తున్నారు యేసయ్య. ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడు యేసయ్య. నువ్వే ఆ బిడ్డల మీద నువ్వే నీ కృపను చూపించాలి. వాళ్ళని సంరక్షణలో ఉంచుకో యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. ఎటువంటి నేను ఆపదల బిడ్డలు మాటలకుండా యేసయ్య నేను తండ్రి నీ దూతల కంచె వేస్తాను అడుగుచున్నాను యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా నేను తండ్రి డాక్టర్స్ని పోలీస్ వారిని నేను తండ్రి మిలిటరీ వాళ్ళని దేశానికి సేవ చేస్తున్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించి నేను తండ్రి ఏ పరంగా బిడ్డలు నేను సేవ చేస్తున్నారో దేశానికి నేను తండ్రి ఆ బిడ్డలందరినీ నేను తండ్రి నీ కాపుదలలో ఉంచుకొని నా బిడ్డలు కూడా సక్రమంగా ఉద్యోగాన్ని చేసేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య నేను తండ్రి నేను నీ యందు భయభక్తులు కలిగి జీవించేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య నీకు స్తోత్రం నేను తండ్రి. అదేవిధంగా చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకో. బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచే, మంచి జ్ఞాపశక్తులు దయచే, చిన్ననాటి నుంచి బైబిల్ భక్తితో బిడ్డలు పెరిగేలాగా నడిపించి యేసయ్య. ఎంతోమంది యవన బిడ్డలతో నైనా తండ్రి దారి తప్పి తొట్టిల్లకుండా నైనా తండ్రి బిడ్డలు నిజంగా నైనా చెడు ఆలోచన చెడు తలంపులతో నైనా తండ్రి ఎంతోమంది పాపంలో మునిగిపోయి ఉన్నారు యేసయ్య. వాళ్ళ జీవితాలను మార్చు యేసయ్య. బిడ్డలు నైనా తండ్రి వాళ్ళ జీవితాలను మార్పుని కలగజేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీ వైపు చూచేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య. యవన బిడ్డలు నైనా తండ్రి నీ కాడి మోసేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య. వాళ్ళ జీవితాలను మార్పును దయచేయి యేసయ్య నీకు స్తోత్రం నైనా తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నైనా తండ్రి.
అదేవిధంగా ఎవరెవరి ప్రార్థన వింటున్నారో యేసయ్య, ఏ సమస్యలలో ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో ఉన్నారో, ఏ కష్టాలలో ఉన్నారో దాని నుంచి విడుదల దయచేయి యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారో నేను తండ్రి, ఏది ఓపెన్ చేయనైనా, ఏ దానికోసం నేను బిడ్డలు ప్రాధేయపడుతున్నారో నేను తండ్రి, ఏ కార్యక్రమం నేను జరిపించాలనుకుంటున్నారో నేను తండ్రి, నేను బిడ్డలు ఏ తలంపులు కలిగి ఉన్నారో యేసయ్య, నేను వాళ్ళ తలంపులు నేను తండ్రి నేను సమృద్ధిగా నువ్వు దయచేస్తాను అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. నేను ఏ దాన్ని నేను ప్రారంభించాలనుకుంటున్నారో యేసయ్య నేను తండ్రి, వాళ్ళకు నువ్వే తోడుగా అండగా నిలబడుతున్నావు అడుగుతావని అడుగుచున్నాను యేసయ్య. వాళ్ళకు నువ్వే తోడుగా నిలబడి యేసయ్య, ప్రతి కార్యక్రమం సక్సెస్ఫుల్ జరిగేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య. నీకు స్తోత్రం. నేను సైతాన్ ఎన్నో శోధనలు చేయవచ్చు, ఆటంకపరచవచ్చు, కానీ యేసయ్య నువ్వే దాని ఆటంకాలు దాన్ని జరగకుండా దాన్ని తొలగించి వేస్తానని అడుగుచున్నాను యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం నేను తండ్రి. మరి ముఖ్యంగా నేను తండ్రి 40 రోజులు నేను ఉపవాసంతో బిడ్డల ఎడల నీ కృపలు చూపించి ఇంతవరకు నీ సంరక్షణలో బిడ్డలు ఉంచుకున్నానైనా, బిడ్డలకు ఎటువంటి నీరసం కానీ ఎటువంటి లేకుండా యేసయ్య నీ కాపుదలను ఉంచుకునే విధానం బట్టి నీకు స్తోత్రాలు యేసయ్య. బిడ్డలు ఇంకా నీ వైపు బలపడేలాగానైనా తండ్రి, ఈ 40 రోజులు అనేది కాదు యేసయ్య, ఇక ముందు కూడా ఈ 40 రోజులు ఎలా ఉన్నామో అలాగే బిడ్డలను నడిపిస్తాను అడుగుచున్నా. అనుక్షణం నేను హత్తుకొని ఉండేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య. యేసు స్వామి నీకు స్తోత్రం. నేను ఈ 40 రోజులలో నేను తండ్రి మాకున్న నేను చెడు ఆలోచన, చెడు తలంపులన్నీ తీసివేసి నేను తండ్రి, నేను ఈరోజు మేము ఎలా శ్రద్ధగా నేను స్తుతిస్తున్నామో, ఎలా శ్రద్ధగా నేను వాక్యం చదువుతున్నామో, నీ మందిరానికి ఎలా వస్తున్నామో అదే రీతిగా నేను తండ్రి ప్రతిరోజు ఉండేలాగా నేను తండ్రి నిలకడైన మనసుని బిడ్డలకి దయచేయనైనా తండ్రి. ఈరోజు ఎవరెవరు నేను తాగుడును వదిలేసి 40 రోజులు ఉంటున్నారు యేసయ్య, అదే విధంగా జీవితకాలం బిడ్డలు అలాగే ఆ స్థితిలో ఉండేలాగా బిడ్డలు నడిపించి యేసయ్య. నీకు స్తోత్రం నేను తండ్రి. యేసు స్వామి నీకు స్తోత్రం. నేను ఎవరెవరి ప్రార్థన వింటున్నారో యేసయ్య, ఏ విషయాల్లో గోజాడుతున్నారో, ఏ విషయాల్లో కన్నీరు విడుస్తున్నారో యేసయ్య, వాళ్ళ ప్రార్థనను ఆలకించు నేను తండ్రి. వాళ్ళ మొరలు విను యేసయ్య. వాళ్ళకి కావాల్సిన ప్రతి అవసరతలను తీర్చు యేసయ్య. బిడ్డలు నేను తండ్రి ఎటువంటిగా నేను తండ్రి బిడ్డలు నిస్సహాయ స్థితిలోకి వెళ్ళకుండా నేను తండ్రి నువ్వే ఆ బిడ్డలకు తోడుగా అండగా ఉంటావని, నా ప్రార్థనలు ఏమైనా తప్పులుంటే క్షమిస్తావని నజరేయుడగు యేసు క్రీస్తు నామం నా ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.